1.5 years నుంచి రెగ్యులర్గా చేస్తున్నానండి ఇదే జిమ్లో ఫిట్నెస్. అండ్ చేయని రోజు చాలా లేజీగా వీక్గా అనిపిస్తుంది, చేసిన రోజు చాలా యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఐ బిన్ ఇంప్రూవింగ్ మై స్ట్రెంగ్త్ ఆల్సో. బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ సో అప్పటి నుంచి ఇది రెగ్యులర్గా చేస్తున్నాను. డైలీ నేను ఎర్లీగా 6 o'clock అలా లేస్తాను. మా కిడ్స్ ఉన్నారు, వాళ్ళని స్కూల్ పంపించిన తర్వాత ఇక్కడికి వస్తాను. 1.5 hours అలా వర్కౌట్ చేస్తాను. దెన్ ఐ గో బ్యాక్ టు మై వర్క్. ఐ యూస్ టు వర్క్ ఇన్ అమెజాన్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండే. మధ్యలో అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. అండ్ హైబ్రిడ్ వర్క్ కాబట్టి అప్ అండ్ డౌన్ చేస్తుండే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖాళీ. అండ్ ఐమ్ లుకింగ్ ఫర్ అదర్ జాబ్స్ ఆల్సో. సో వెళ్ళాక ఐ విల్ బీ ప్రిపేరింగ్ ఫర్ మై ఇంటర్వ్యూస్ అన్న. నేను ఈ జిమ్ పాస్ట్ 1 week నుంచి జాయిన్ అయ్యాను. సో ఐ ఫీల్ సో ఫ్లెక్సిబుల్ ఆఫ్టర్ కమింగ్ టు దిస్ జిమ్. అండ్ నాకు ఇప్పుడు ఎంత స్ట్రెస్ ఫ్రీ, టెన్షన్ ఫ్రీగా ఉంటుంది జిమ్ చేసి వర్కౌట్ చేసి ఇంటికి వెళ్ళాక. అండ్ గెట్టింగ్ అడాప్టబుల్ టు దిస్ ఫిట్నెస్ ప్రోగ్రామ్. ఇక్కడికి రావడం వల్ల ఏదో ఫ్రెష్నెస్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక. అండ్ బిట్ రిలీవ్డ్ ఫ్రమ్ ఆల్ ద టెన్షన్స్, స్ట్రెస్, ప్రెషర్ అన్నిటి నుంచి రిలాక్స్ అయి ఉంటున్నాం. అండ్ ద హోల్ డే మొత్తం ఈజీగా స్మూత్గా గోయింగ్ అవుతుంది. సో ఆ ఫ్రస్ట్రేషన్స్, ఆ టెన్షన్స్ అన్నీ వదిలేసి ఇక్కడికి రాగానే ఒక ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్, ఒక ప్లెజెంట్ మూడ్, చాలా బాగా అనిపిస్తుంది ఎన్వైర్న్మెంట్ని చూస్తుంటే. అందరూ కూడా ఫిట్నెస్ టువర్డ్స్ రావాలి, హెల్త్ కాన్షియస్ అయిపోవాలని నేను కూడా అనుకుంటున్నాను. సో మెనీ ఆఫ్ దెమ్ ఆర్ టేకింగ్ ఇనిషియేటివ్స్. సో దట్ ఈస్ రియల్లీ వెల్ అండ్ గుడ్. సో నేను కూడా ట్రై చేస్తున్నా ఫిట్నెస్ టువర్డ్స్ మూవ్ అవ్వడానికి. లుక్ మై సెల్ఫ్ మచ్ మోర్ హెల్దియర్ అండ్ I want to become so confident after doing all this work. వాళ్ళకి స్కూల్కి పంపించాక మేనేజ్ చేసి రావాల్సి వస్తుంది. బోత్ పర్సనల్, ప్రొఫెషనల్, అటు కల్చరల్ మొత్తం మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ జిమ్ దెన్ ఐ విల్ గో బ్యాక్ టు మై వర్క్. ఐ విల్ లాగిన్. మళ్ళీ ఈవినింగ్ కూడా రిలాక్స్ అయ్యాక కొంచెం పోస్ట్ వర్కౌట్స్ కూడా చేసి సో డే మేనేజ్ చేస్తున్నాం ఇలాగా. రావడం వల్ల ఫిట్నెస్ ఉంటుంది, బాడీ ఎక్సర్సైజ్ అనేది అవుతుంది. జస్ట్ వార్మప్ నార్మల్ వాకింగ్ కంటే లైక్ ఇట్లా చేస్తే బెనిఫిట్ బాగుంటుంది. హెల్తీగా ఉంటాం, ఫిట్నెస్ కూడా ఉంటుంది, హెల్త్ కూడా ప్రాపర్గా ఉంటుంది. నేను కార్డియో విత్ స్ట్రెంగ్త్ చేస్తాను. కార్డియో విత్ స్ట్రెంగ్త్ అంటే స్ట్రెంగ్త్ గెయిన్ అవుతాం, వెయిట్ లాస్ అయ్యి ఫిట్నెస్ అవుతాం. మా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారు. నేను ఒకదాన్నే వస్తున్నా, ప్రీవియస్గా వచ్చాను, నేను మళ్ళీ కంటిన్యూ అవుతున్నా. ఇప్పుడు జిమ్కి రావడం వల్ల హెల్తీగా ఉంటాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఈ జిమ్లో చేయబట్టి 5 months అవుతుంది. ఉద్యోగరీత్యా నాకు ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. దాని తర్వాత రోజు మనం రెగ్యులర్గా మన జీవితంలో మార్నింగ్ ఒక 1 hour ఎక్సర్సైజ్ కేటాయిస్తే శారీరకంగా దృఢంగా ఉంటాం, యాజ్ వెల్ యాజ్ మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాం. డెసిషన్స్ కూడా మంచిగా తీసుకుంటాం, మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. చాలామంది మనం చూస్తున్నాం 30-35 ఏళ్ళ లోపు వారికే హార్ట్ స్ట్రోక్లతో చనిపోతున్నారు. ఈ మధ్యలో చూసినాం 9 years అమ్మాయి కూడా హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది. సో మన ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేయక మన ఎక్సర్సైజ్కి మన జీవితంలో భాగం ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. అందుకే నాకు తెలిసిన వాళ్ళని కూడా అందరినీ కూడా ఎక్సర్సైజ్ చేయమని చెప్తా ఉంటాను. నేను కూడా చేస్తూ ఉన్నాను. నేను పవర్ హౌస్ ఫిట్నెస్ సెంటర్ యూనివర్సిటీ క్రాస్ రోడ్స్ దగ్గర గత 6 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను. నాకు ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ ఫిట్నెస్ మీద చాలామందికి అవేర్నెస్ పెరిగింది. ముఖ్యంగా అమ్మాయిలకి, అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలే అవేర్నెస్ ఎక్కువ చూపెడుతున్నారు. హెల్త్ కాన్షియస్ పెరిగింది. ఏ సీజన్ అని ఏం లేదు, అన్ని సీజన్లలో పర్ఫెక్ట్గా వస్తున్నారు. ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది నవేడేస్. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్, రకరకాల యావిగేషన్స్, స్ట్రెస్, వీటినన్నిటి నుంచి మనం కంట్రోల్ కావాలి, మనం హెల్తీగా ఉండాలి అనుకుంటే
హ్యాబిటేషన్గా ఫిట్నెస్ను పెట్టుకుంటే బాగుంటుందని ముఖ్యంగా మహిళలు అవేర్నెస్ బాగా పెరిగిపోయింది, ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. వాళ్ళకు మెయిన్గా పీసీఓడి ప్రాబ్లం, మన హార్మోన్ ఇంబ్యాలెన్స్, రకరకాల హెల్త్ ఇష్యూస్ పెరిగేసరికి మహిళలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్లు, లెగ్ ఎక్సర్సైజ్ కానీ, అబ్డామినల్ ఎక్సర్సైజ్ కానీ, ఇంకా ఫిట్నెస్ ఎక్సర్సైజ్ కానీ, కార్డియో కానీ, ఇవన్నీ మేము దగ్గరుండి చేపిస్తూ ఉంటాం.